అన్ని వ్యవస్థలను కూడా దుర్వినియోగం చేశారు. అదేవిధంగా అన్ని శాఖల్లో కూడా దానికి సంబంధించినటువంటి అంత దోచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అవన్నీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్లో జరిగిన మాఫియా కావచ్చు, లేదంటే టీటీడీలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఏదైతే నెయ్యికి సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి టిక్కెట్లు అమ్ముకోవడానికి సంబంధించి ఇట్లాంటివి కావచ్చు, లేదంటే మైన్కి సంబంధించి, తర్వాత వైన్, లిక్కరు, తర్వాత అటవీకి సంబంధించి, మట్టికి, చివరికి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరూ. సో దీనికి సంబంధించి పేదలకు పంచే బియ్యం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అవన్నీ కూడా లెక్కలతో పాటు పూర్తిగా ప్రిపేర్ చేస్తోంది ప్రస్తుత అధికార పార్టీ. సో దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చెప్పడం, లేదంటే దానికి సంబంధించి సిట్లు వేయడం, లేదంటే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లు, సిబిఐ కేసులు, ఈడీ కూడా ఢిల్లీ నుంచి రంగంలోకి దిగుతుందనే వార్తలు, ఏది మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణంలో 4,000 కోట్లు ఇతర దేశాలకు వీళ్ళు మనీ లాండరింగ్ జరిగిందని మొన్న మనం చూడొచ్చు. లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. సో దాంట్లో జరిగిన అవినీతి దాదాపుగా 18,500 కోట్ల రూపాయల అవినీతి ప్రాథమికంగా తేలిందే. 99,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగితే, సో దాంట్లో ఇవంతా అవినీతి జరిగినటువంటి పరిస్థితి. అట్లాగే ట్రాన్సాక్షన్ దాంట్లో దాదాపుగా 3% కూడా జరగలేదు, ఏది యూపీఐ పేమెంట్లు. సో ఇవన్నీ లెక్కలు ఎక్కడికి పోయాయి, ఎక్కడ డబ్బులు లెక్కించే మిషన్లు పెట్టారు, సో ఎక్కడ దీనికి సంబంధించి అకౌంట్లు సెటిల్ చేసుకున్నారు, ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఇవన్నీ కూడా బయట పెడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఇదే కాకుండా మనం చూడొచ్చు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా బూతులు తిట్టినటువంటి వాళ్ళందరూ ఊచలు లెక్క పెడతా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రతి ఒక్కటి కూడా నిజంగా చెప్పాలంటే సుప్రీంకోర్టుకు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మీ మాటలు వినాలంటే, మీ మొహాలు చూడాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. ఏదైనా ఉంటే మీ రాష్ట్ర కోర్టులో చూసుకోండి, హైకోర్టులలో చూసుకోండి, సుప్రీంకోర్టు వరకు రాకండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మొత్తం కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయనకు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ కోరుతూ వంశీ కూడా పిటిషన్ వేయగా, ఇటు పిటిషన్ను డిస్మిస్ చేసింది కోర్టు. వంశీ రిమాండ్ను ఏప్రిల్ 9 వరకు పొడిగించింది. ఇదొక అంశం. తర్వాత సజ్జల స్క్రిప్ట్తోనే చంద్రబాబు, లోకేష్, పవన్లను తిట్టానంటూ పోసాని కృష్ణమురళి కూడా పూర్తిగా తెలిపారు. ఇదొక అంశం. ఆ తర్వాత మరోవైపు దీని ఆధారంగా తమను అరెస్ట్ చేస్తారంటూ హైకోర్టును సజ్జల ఆశ్రయించినటువంటి పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి, అట్లాగే ఏదైతే అప్పుడు సోషల్ మీడియా వింగ్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్, వీళ్ళిద్దరూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఎందుకంటే అక్కడ పోసాని కృష్ణమురళి దీన్ని లీక్ చేసినటువంటి పరిస్థితి, వీళ్ళు చెప్తేనే నేను చేశానని. ఇక దీంతో ముందస్తు బెయిల్ వారికి కూడా మంజూరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక స్టోన్ క్రషర్ను బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారంటూ మాజీ మంత్రి విడుదల రజనిపై ఏసీబీ కేసు కూడా నమోదైంది. ఇక ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టులో విడుదల రజని పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇలా వైసీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి, లేదంటే కోర్టుల చుట్టూ, లేదంటే హాస్పిటల్లో, లేదంటే జైల్లో. ఈ విధంగా గత పాలనలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో ఉంటే ఏదైతే మన జైల్లో ఉంటున్నారు, లేదంటే హాస్పిటల్లో జాయిన్ అవుతున్న పరిస్థితి, చెయ్యి విరిగిందని, గుండె నొప్పి అని, లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలని, లేదంటే మా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని, సో ఆపరేషన్లని, ఈ విధంగా హాస్పిటల్లో ఉండడం, లేదంటే జైల్లో ఉండడం, లేదు అనంటే బయట బెయిల్ల కోసం పడిగాపులు గాయడం. సో ఎందుకు మరి ఈ విధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఈ విధంగానే ఉంటుంది అని తెలియడానికి ఉదాహరణ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలను చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. ముఖ్యంగా ఆ పార్టీ ప్రస్తుతం అయితే ఖాళీ అవుతున్న పరిస్థితులు మనం రాజ్యసభలో చూసాం, 3 ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ మండలిలో చూసాం, 5 రాజీనామా చేశారు. స్పీకర్ గారి పైన కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి, వెంటనే ఆమోదించండి అంటూ. ఆ తర్వాత ఇంకో 8 మంది కూడా రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే అసెంబ్లీలో కూడా మనం చూస్తే 7 ఎవరికి తెలియకుండా వచ్చి దొంగ సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారంటూ స్పీకర్ గారే, అయ్యన పాత్రుడు గారే చెప్పిన పరిస్థితి. అంటే 7 అసెంబ్లీకి రావాలనుంది. జగన్మోహన్ రెడ్డి ఏమైపోయినా సరే ఇంతకాలం మమ్మల్ని ఒక కట్టడి చేసినటువంటి వ్యక్తి మా నియోజకవర్గాలకు వెళ్ళనివ్వలేదు, అక్కడ పనులు చేయనివ్వలేదు, అక్కడ మేము ప్రజల దగ్గర నమ్మకం కోల్పోతున్నామనే నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా ఉన్న 11లో ఒకటి జగన్మోహన్ రెడ్డి తీసేస్తే ఇంకో 10 మందిలో 7 ఇప్పటికే అసెంబ్లీకి వచ్చి దొంగ సంతకాలు పెట్టి పోతున్నారంటూ స్పీకర్ గారే చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే 4 సంవత్సరాల
ఈ పార్టీ ఫిరాయింపు నిబంధన సడలిపోవడంతో అయిపోవడంతో ఏదైతే పంచాయతీల్లో కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, ఈ విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఉన్న నేతలంతా, వైసీపీలో ఉన్న వాళ్ళంతా జైళ్ల చుట్టూ ప్రదక్షిణలు, లేదనంటే ములాఖాతులు, లేదు అనంటే హాస్పిటళ్ళు, లేదు అనంటే బెయిళ్ల కోసం కోర్టుల చుట్టూ పడిగాపులు, లేదంటే ఈ విధంగా బయటకు వచ్చేసి ఉండడం. సో అసలు ఏం జరగబోతోంది, పార్టీ మరి ఉంటుందా లేదా అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి